ట్రంప్ ఎంతటి తెలివి తక్కువవాడో మరోసారి స్పష్టమైంది. తాజాగా ఉక్రెయిన్‌కు 3,300 రాకెట్లను ఇచ్చాడు. ఉక్రెయిన్ గగనతల రక్షణ కోసం ఈ రాకెట్లను ఇస్తున్నానని చెప్పాడు. అయితే ఇదంతా యుద్ధాన్ని మరింత పెంపొందించడానికే చేస్తూ ఉన్నాడు. రష్యా ఎంతకు మాట వినకపోవడంతో జెలెన్స్కీకి ఆయుధాలను ఇచ్చి రష్యాను నాశనం చేయాలని ట్రంప్ భావిస్తూ ఉన్నాడు. కానీ ఇక్కడే ఒక మూర్ఖపు ఆలోచన చేస్తున్నట్టు అర్థమవుతోంది. పుతిన్ మైండ్ సెట్ ప్రకారం అతనితో చర్చలు జరిపితే యుద్ధానికి ఆపేందుకు సిద్ధంగానే ఉన్నాడు. కానీ అతడిని బెదిరిస్తే మాత్రం మాట వినే పొజిషన్లో లేడు. తనను ఎంత బెదిరిస్తే అంత రివర్స్ అవుతూ ఉన్నాడు. ఈ విషయాన్ని పసిగట్టని ట్రంప్ భారత్పై సుంకాలు విధించడం, ఉక్రెయిన్కు ఆయుధాలు ఇవ్వడం వంటివి చేస్తూ ఉన్నాడు. ఇలా చేస్తే యుద్ధం ఎన్నటికీ ఆగదు. అదే సమయంలో ఉక్రెయిన్లో సహజ వనరులను దోచుకుందామనుకున్న ట్రంప్ కల కూడా ఎప్పటికీ నెరవేరదు. అందుకే ఈ రాకెట్లను అందించడం కూడా పిచ్చి చర్యగానే భావిస్తూ ఉన్నారు విశ్లేషకులు.